గ్రాఫిక్స్లో విజన్, దట్ మచ్ ఐ కెన్ టెల్. మూడోది, మనం కీలకమైన మరో నాయకుడి గురించి మాట్లాడుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిర్దిష్టమైన ఐడియాలజీ తోటి ఇవాళ రాజకీయం చేస్తున్నారు. 21 కొట్టి 100% స్ట్రైక్ రేట్ తోటి జనంలోకి పెనట్రేట్ అయ్యారు, చొచ్చుకొచ్చారు ఆయన. ఆయన 2029లో చూపించబోయే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ హాజ్ బీన్ అడ్వకేటింగ్ ది కాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనే కంటిన్యూ అవ్వాలి, ఇంకొక 15 ఏళ్ళు కనీసం ఆయనే సీఎంగా ఉండాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి కారణంగా ధ్వంసమైన రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధిని మనం చూడగలం. అప్పటిదాకా ఆయనే ఉండాలి. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. సో అంటే ద మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సన్ ఈ మధ్యకాలంలో చూసింది ఎవరినంటే నేను ఇతని పేరు చెప్పాలి. బికాజ్ హీ స్టార్టెడ్ విత్ షేక్ గువేరా, ఈరోజు సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. అంటే కనీసం నేను ఏం మాట్లాడాను, ఏ సందర్భంలో ఏం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను అని మినిమం ఇంట్రాస్పెక్షన్ ఉండదా? అతను లీడర్ అయితే నేను ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాను, నా మాటలకి నేనే కాంట్రడిక్ట్ చేసుకుంటే, నేను చెప్పిన దాన్ని నేనే డిఫీట్ చేస్తే జనం ఏమనుకుంటారు, నన్ను ఏ విధంగా రేట్ చేస్తారు, నా పర్సనాలిటీ ఎలా డీగ్రేడ్ అయిపోద్ది అని మినిమం కాన్షియస్నెస్ ఉండదా? దిస్ ఈజ్ మై ఫండమెంటల్ క్వశ్చన్. సార్, ఐడియాలజీస్ మారకూడదా? ఎందుకు మారాలి? మారకూడదా? డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ జర్నీ ఆయనకు ఎదురైన అనుభవాలు ఆయన ఐడియాలజీని మార్చవచ్చు కదా. అప్పుడు ఓకే, అది ఐడియాలజీ అవ్వదు. పరమ నాస్తికులు ఆస్తికులైన సందర్భం కూడా చూసాంగా. అది ఐడియాలజీ అవ్వదు, ఆపర్చునిజం అవుతుంది. ఓకే, నేను ఒక ఆపర్చునిస్ట్ని, నాకు అవకాశం ఉంటే నేను చేస్తానని మొదటి నుంచి ఉంటే ఓకే, ఈ రోజు ఇది నాకు మంచిది అనిపించింది, రేపు ఇది నాకు మంచిది అనిపిస్తుంది అంటే ఓకే. అలాంటిది ఏమి లేదు కదా. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిజం అంతే. ఓకే, ఇఫ్ హీ క్లెయిమ్స్ దట్ ఐ హావ్ అన్ ఆపర్చునిటీ, ఎస్ ఫైన్. అది నచ్చిన వాళ్ళు, అది నమ్మేవాళ్ళు అతని వైపు అలా వస్తారు. కానీ ఇప్పుడు అంటే తలకు రిబ్బన్ కట్టుకుని ఊగుతుంటే దానికి అట్రాక్ట్ అయ్యి ఊగినటువంటి యూత్ ఉన్నారు, వాళ్ళంతా ఏమైపోవాలి? అంటే అలా మభ్య పెట్టకూడదు కదా. ఫైన్, మీరు అన్నట్టు ఐ వాంట్ టు చేంజ్ అంటే ఓకే, చేంజ్ అవ్వండి. సో ఈవెన్ ఓసరి వాళ్ళు కూడా స్టేజ్ బై స్టేజ్ మారుతూ ఉంటుంది. సో చేంజ్ ఈజ్ పర్మనెంట్, అది డైనమిక్. యు ఆర్ రైట్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ లాంటి రాష్ట్రం కూడా, దేశం కూడా ఈరోజు లేదు, బికాస్ ఆఫ్ ది చేంజ్. సో చేంజ్ని ఎవరు ఆపలేరు. మార్పు అనేటువంటిది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం. కానీ ఎప్పుడు ఎవరిని ఎలా డ్రైవ్ చేసాం, ఎలా వాడుకున్న తర్వాత ఏ విధంగా మనం వదిలేస్తున్నాం అనేటువంటిది రాజకీయంలో ప్రజలు చూస్తారు కదా. ఏం సందేశం మనం జనాలకు ఇస్తున్నాం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. మోరోవర్, ఇప్పుడు ఎవరైతే అతను నమ్మి అతని వెంట నడిచారో వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇతను మాకు నాయకుడు కావాలి, ఇతను మనకి రాష్ట్రంలో నడిపించాలని అనుకుంటాడు. అలాంటి వాళ్ళందరూ నిరుత్సాహపడుతున్నారు. ఈరోజు నాతో చాలామంది కాపు కమ్యూనిటీ లీడర్స్ మాట్లాడారు. వారు డిస్సాటిస్ఫాక్షన్ నా దగ్గర పర్సనల్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇతను ఏదో అవుతాడు, ఏదో చేస్తాడని మేము అందరం కూడా వెనక వచ్చి వాలంటరీగా సేవ చేస్తే 15 సంవత్సరాలు అతను ఉంటాడని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అబ్బా, ఆత్మహత్య చేసుకోవాలంత బాధ కలుగుతుందండి అనేటువంటి భావన నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు. సో అంటే ఈ విషయం ఆయనకు తెలియదని కదా, ఆయనకు తెలిసే ఉంటుంది. బట్ అక్కడున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో, ఆయనకున్న కమిట్మెంట్స్ ఏంటో, ఏ కమిట్మెంట్స్తో ఆయన 15 సంవత్సరాలు ఇతనే ఉంటాడని చెప్తున్నాడో వారికి తెలియాలి. బట్ ఇదేంటంటే ఒక స్టాండర్డ్స్ మనం సెట్ చేయాలనుకున్నప్పుడు ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. మనం మాట్లాడే దానిలో, మనం చెప్పే విధానంలో ఒక పద్ధతి అనేటువంటిది ఉండాలి. అవి లేకుండా పూటకో రకంగా మాట్లాడితే జనం ఎలా నమ్ముతారు అనేటువంటిది ప్రాబ్లం. ఇంకొకటి సార్, అంటే తృతీయ ప్రత్యామ్నాయంగా మీరు మేనిఫెస్టో అవుదామని ఎంట్రీ ఇచ్చారు. లైక్ మైండెడ్ పార్టీస్, లైక్ మైండెడ్ ఇన్స్టిట్యూషన్స్, మీరెవరినైనా కలిసారా? ఎవరైనా మిమ్మల్ని కలవటం జరిగిందా ఈ జర్నీలో? లేకపోతే మీరు